వీరు నిజస్వరూపం తెలుసుకుంటాడు రుద్ర. ఎలాగైనా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక సమస్య పెడతాడు కదా అనే విధంగా గంగ అంటూ ఉంటుంది. ఎలాగైనా సమస్య కాదు, ఎవరి ప్రాణాలు తీయడానికో వీరు ఖచ్చితంగా ప్లాన్ పక్కగా వేసే ఉంటాడని రుద్ర మాటలు విన్న గంగ కంగారు పడిపోతుంది. ఇప్పుడు ఎలా అండి, ఎలా ఇంట్లో వాళ్ళను కాపాడుకోవాలి? ఎలాగైనా సరే వీరు చేసిన దానికి నిజాన్ని బయట పెట్టినా కూడా ఎవరూ నమ్మరు. ఇక వీరు ప్లాన్ని తెలుసుకొని ఆ ప్లాన్ని వీరికి తిప్పికొట్టేలా చేయాలి అనే విధంగా రుద్ర పక్కగా ప్లాన్ చేస్తాడు. మరోవైపు అసలు ఏం జరుగుతుంది బ్రో, కనీసం నీకు అర్థమవుతుందా? ఇలా సైలెంట్గా ఊరుకున్నావేంటి, ఏం చేయకుండా చాతగాని వాడిలా అని ఇషిక అంటూ ఉంటుంది. నేను ఏం చేయాలనో ఎలాంటి ఆలోచన చేయాలనో బాగా తెలుసు. కనీసం నీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఆఖరికి నీ వైఫ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళు కూడా నీకంటే ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత కావాలని అది అవాయిడ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే కనీసం నీకు రేషం కూడా వచ్చినట్టుగా అనిపించట్లేదు బ్రో అని ఇషిక అంటుంది. లేదు ఇషిక, నాకు చాలామంది మీద కోపంగా ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానని చాలా అనుకుంటున్నారు. కానీ వీరు నిజస్వరూపం కనీసం బయటపడితే ఆ తర్వాత నా విశ్వాన్ని చూపించలేక అప్పుడు అందరూ గజగజ వణికిపోవాలి. అలా ఎలా బ్రో, ఇలా ఎందుకు ఊరుకుంటున్నావు? ఎందుకా? సహనం ఏదో ఒకటి రూపంలో నాకు ఆధారం చూపిస్తుంది. ఇప్పుడు ఒక దారి చూపించింది. ఏంటి బ్రో అది? ఇప్పుడు నా చేతికి ప్రతి ఒక్కటి రావాలంటే, రుద్ర మీద నిందలు పడాలంటే ఈ ఇంట్లో ఒకరు చావాల్సిందే. ఏమంటున్నావు బ్రో? ఇంట్లో వాళ్ళను చంపేస్తావా? ఒకవేళ రుద్రబావ గారినా? లేదు, ఎవరిని చంపాలనుకుంటున్నానో ఆ పెద్ద తలకాయ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత ఈ ఇంటికి ఇక స్థాయిగా నిలబడి అందరికీ సపోర్టుగా ఉన్న మామయ్య గారిని చంపేస్తే ఇషిక ఒక్కసారిగా వీరు మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటి బ్రో, మామయ్య గారిని చంపేస్తావా? అది ఎలా సాధ్యం? ఇప్పుడు మామయ్య గారిని అంత హఠాత్తుగా చంపాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే రుద్రబావ బలం మామయ్య గారే కదా. అందుకనే అతన్ని చంపేస్తే అందరు సపోర్టుగా లేకుండా పోతారు. అప్పుడు మనం అనుకున్న పదవి మన చేతిలో వస్తుంది. మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనే విధంగా అంటుండగా నువ్వు చెప్తుంటే ఆలోచన చేస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది బ్రో. సరే, వెంటనే ఇక ఈ ఆటకి ఫుల్ స్టాప్ పెట్టి ఇక ఆ ప్లాన్ని అమలు చేద్దాం పదా అని వెంటనే ఇషిక వీరిద్దరు కలిసి హాల్లోకి వెళ్తారు. అదే సమయానికి గంగ, ఎలాగైనా సరే సార్, ఇంట్లో ఎవరిని చంపాలో వీరు సార్ ఇప్పుడు ఆ వీరు ప్లాన్ పక్కగా వేసే ఉంటాడు. ఎలాగైనా ఎవరికి ప్రాణహాని జరగకుండా మనమే కాపాడుకోవాలి సార్ అని ఈ విధంగా తొందరగా ఇంటికి బయలుదేరతారు. ఈలోపు హాల్లో కూర్చుంటారు కదా, అప్పుడు వెంటనే కిచెన్లోకి ఇషిక ఉన్ను వీరు ఇద్దరు కలిసి వెళ్తారు. వెంటనే ఆ పాల గ్లాస్లో విషం కలుపుతూ ఉంటారు. ఆ విషం కలిపిన పాలు ఇషిక చేతిలోకి ఇస్తారు. ఇది తీసుకెళ్ళి మామయ్య గారికి అనేసరికి వెంటనే నాకెందుకో భయం వేస్తుంది బ్రో, భయపడకు అనే విధంగాని వెంటనే పాల గ్లాస్ తీసుకెళ్ళి ఇషిక విజేంద్రవర్మకి ఇస్తుంది. మరి ఈ చావుతో బయటపడతాడా అనేది తెలుసుకుందాం.